నమస్తే, మీరు చూస్తోంది మహాలక్ష్మి టాక్స్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కూటమిలో 3 పార్టీలు ఉంటే వైసీపీ మాత్రం ఒక టీడీపీని ఎందుకు టార్గెట్ చేస్తోంది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ ఇప్పుడు మాత్రం ఎందుకు సైలెంట్గా ఉంది? బీజేపీ విషయంలోనూ వైసీపీ వైఖరి ఎందుకు భిన్నంగా కనిపిస్తోంది? ఇది కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పా, లేక 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ఆడుతోన్న కొత్త రాజకీయ వ్యూహమా? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయి. వైసీపీని ఓడించడంలో 3 పార్టీల పాత్ర ఉంది. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితిని గమనిస్తే వైసీపీ విమర్శల బాణాలు ఎక్కువగా టీడీపీ వైపే వెళ్తున్నాయని అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. ప్రభుత్వంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నా, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా రాజకీయ అంశం తెరపైకి వచ్చినా వైసీపీ నేతలు ఎక్కువగా చంద్రబాబు, లోకేష్, టీడీపీ మంత్రులని టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. అయితే అదే సమయంలో కూటమిలో రెండో పెద్ద భాగస్వామిగా ఉన్న జనసేనపై మాత్రం గతంలో పోలిస్తే విమర్శల తీవ్రత చాలా తక్కువగా కనిపిస్తోందని తెలుస్తోంది. పవన్పై వైసీపీ ఎందుకు సైలెంట్? ఇదే అసలు ప్రశ్న. 2024కు ముందు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. దత్తపుత్రుడు వంటి రాజకీయ పదజాలంతో జగన్తో పాటు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆయన శాఖలపై వైసీపీ నుంచి పెద్దగా రాజకీయ దాడి కనిపించడం లేదని చర్చ సాగుతోంది. పవన్ దగ్గర ఉన్న శాఖలు కావచ్చు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ నిర్వహిస్తున్న శాఖలు కావచ్చు, వాటిపై కూడా టీడీపీ శాఖల స్థాయిలో వైసీపీ విమర్శలు చేయడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరి దీని వెనుక కారణం ఏంటి? ఒక కారణం మాత్రం రాజకీయంగా బలంగా వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో పవన్ను టార్గెట్ చేసిన తీరు వైసీపీకి రాజకీయంగా నష్టం చేసిందనే అంచనా. జనసేనకున్న సామాజిక రాజకీయ ప్రభావాన్ని వైసీపీ ఇప్పుడు మరింత జాగ్రత్తగా చూస్తోందని కొందరు విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే ఒకవైపు టీడీపీతో పోరాటం చేస్తూనే మరోవైపు జనసేనతో కూడా నిరంతరం రాజకీయ యుద్ధం చేస్తే వైసీపీకి ఒకేసారి 2 బలమైన ప్రత్యర్థులు ఎదురవుతారు. అదే సమయంలో జనసేనను పెద్దగా టార్గెట్ చేయకుండా ఉంటే ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా టీడీపీని మాత్రమే ప్రజల ముందు నిలబెట్టే అవకాశం ఉంటుందని వైసీపీ భావిస్తోందనే విశ్లేషణ కూడా ఉంది. ప్రధాన ప్రత్యర్థి టీడీపీ అనే లైన్ ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం. వైసీపీ రాజకీయంగా ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అదేంటంటే ఒకేసారి 3 యుద్ధం చేయకుండా ప్రధాన ప్రత్యర్థిగా ఒక్క టీడీపీనే ఎంచుకోవడం. చంద్రబాబు అంటే వైసీపీకి రాజకీయంగా చాలా కాలంగా ప్రధాన ప్రత్యర్థిత్వం ఉంది. జగన్ ఎక్కడ సభ పెట్టినా, ఎక్కడ మీడియాతో మాట్లాడినా, ఎక్కడ రాజకీయ విమర్శలు చేసినా చంద్రబాబు, లోకేష్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నమాట. అంటే వైసీపీ తన రాజకీయ కథనాన్ని కూడా ఒకే దిశగా తీసుకెళ్తోందా? వైసీపీ వర్సెస్ టీడీపీ అనే రాజకీయ ఫైట్ను మాత్రమే ప్రజల్లో బలంగా చూపించాలనుకుంటోందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో ఏం జరిగింది? గతంలో వైసీపీ వ్యూహం కొంత భిన్నంగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకేసారి టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అనేక రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసేది. దాంతో ప్రత్యర్థుల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు వచ్చేవి. ఒకరు విమర్శిస్తే మరొకరు స్పందించేవారు, మరొకరు స్పందిస్తే ఇంకొకరు కౌంటర్ ఇచ్చేవారు. దాంతో రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు సాగేవి. కానీ ఇప్పుడు వైసీపీ ఆ పద్ధతిని మార్చుకుందనే విశ్లేషణ వినిపిస్తోంది. జగన్ వర్సెస్ పవన్ మళ్ళీ జరుగుతుందా? ఇది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. జగన్ ఒక మాట అంటే పవన్ కళ్యాణ్ మరో మాటతో స్పందిస్తే ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కే అవకాశం ఉంటుంది. గతంలో జగన్ వర్సెస్ పవన్ రాజకీయ పోరు ఎంత హాట్గా ఉండేదో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆ తరహా ప్రత్యక్ష రాజకీయ యుద్ధం అంతగా కనిపించడం లేదు. మరి ఇది తాత్కాలిక నిశ్శబ్దమా, లేక వైసీపీ నిజంగానే పవన్ కళ్యాణ్ను రాజకీయంగా టార్గెట్ చేయకూడదని నిర్ణయించుకుందా అనేది చూడాలి.
2024 వేరు, 2029 వేరు. ఇక్కడ మరో కీలకమైన పాయింట్ కూడా ఉంది. 2024 ఎన్నికలు ఒక లెక్క, 2029 ఎన్నికలు మరో లెక్క. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట తరచుగా వినిపిస్తుంది. ఈరోజు కలిసి ఉన్న పార్టీలు రేపు వేరుగా పోటీ చేయొచ్చు. ఈరోజు ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు రేపు కొన్ని అంశాల్లో దగ్గర కావచ్చు. అందుకే వైసీపీ కూడా ఇప్పటి రాజకీయ పరిస్థితులను మాత్రమే కాకుండా 2029 నాటి రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అడుగులు వేస్తోందా అనే చర్చ మొదలైంది. జనసేనను పూర్తిగా వదిలేసిందా? అయితే దీని అర్థం వైసీపీ జనసేనను పూర్తిగా వదిలేసిందని కాదు. రాజకీయంగా అవసరమైన సందర్భంలో జనసేనపై విమర్శలు రావచ్చు. కానీ ప్రస్తుతం వైసీపీ ఫోకస్లో మాత్రం టీడీపీ ముందు వరుసలో ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం మీద విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు టీడీపీ నాయకత్వాన్ని, టీడీపీ మంత్రులను ప్రధానంగా టార్గెట్ చేయడం కనిపిస్తోంది. ఇది కావాలని చేస్తున్న వ్యూహమా, లేక రాజకీయ పరిస్థితుల వల్ల సహజంగా జరుగుతున్న పరిణామమా? అది మాత్రం వైసీపీ నాయకత్వానికి పూర్తిగా తెలుసు. మరి ఈ వ్యూహం వైసీపీకి కలిసి వస్తోందా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఒక ప్రధాన ప్రత్యర్థిపైనే ఫోకస్ పెట్టడం వల్ల రాజకీయ సందేశం స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో జనసేన, బీజేపీ వంటి ఇతర కూటమి భాగస్వాములపై విమర్శలు తగ్గించడం వల్ల వాళ్లకు రాజకీయంగా మరింత స్థలం దొరుకుతుందా అనేది కూడా చూడాలి. ముఖ్యంగా 2029 ఎన్నికలకు ముందు కూటమి పరిస్థితి ఎలా ఉంటుంది? టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉంటాయా, లేక భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు మారుతాయా అనే ప్రశ్నలకు సమాధానం అప్పుడే స్పష్టమవుతుంది. మొత్తానికి కూటమిలో 3 పార్టీలు ఉన్నా వైసీపీ రాజకీయ బాణం మాత్రం ఎక్కువగా టీడీపీ వైపే ఎందుకు వెళ్తోంది? పవన్ కళ్యాణ్ను గతంలో మాదిరిగా ఎందుకు టార్గెట్ చేయడం లేదు? జనసేన మంత్రుల శాఖలపై కూడా ఎందుకు తక్కువగా స్పందిస్తోంది? ఇదంతా నిజంగానే 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న వ్యూహమా, లేక ప్రస్తుతం రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వైసీపీ తీసుకున్న తాత్కాలిక నిర్ణయమా? ఇది రాబోయే రోజుల్లో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఏ క్షణంలో ఏ సమీకరణం మారుతుందో ఎవరికీ తెలియదు. జగన్ వర్సెస్ చంద్రబాబు పోరు ఇలాగే కొనసాగుతుందా, లేక మళ్ళీ జగన్ వర్సెస్ పవన్ రాజకీయ ఫైట్ తెరపైకి వస్తుందా? వేచి చూడాల్సింది. మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ టీడీపీని టార్గెట్ చేయడం వెనుక పక్కా వ్యూహం ఉందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఇలాంటి ఏపీ రాజకీయ విశ్లేషణల కోసం మహాలక్ష్మి టాక్స్ను ఫాలో అవ్వండి.